హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వి లోకలైజ్ కంపెనీ వాళ్ళు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఎనీ ఇంటర్మీడియట్, ఎనీ డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు ఎవరైనా అప్లై చేసుకునే విధంగా ఎంట్రీ లెవెల్ ఏఐ డేటా రేటర్ అనే జాబ్ రోల్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికోసం కావాల్సిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో అయితే పెట్టుకోండి. ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అలాగే లాస్ట్ అప్డేట్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మా ఛానల్ ఓపెన్ చేసి అక్కడ వ్యూ ఛానల్ ఓపెన్ చేసాకంటే అక్కడ ప్లేలిస్ట్లో మా లాస్ట్ అప్డేట్ ఉంటుంది. ఫ్రెండ్స్, చెక్ చేసుకుని అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఛానల్ని లైక్ చేసి ఇక్కడ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి వి లోకలైజ్. ఫ్రెండ్స్, ఈ కంపెనీ నుంచి మనకు రేట్గా అయితే వస్తుంది. ఇక్కడ మనకు జాబ్ రోల్ చూసుకుంటే ఎంట్రీ లెవెల్ ఏఐ డేటా రేటర్. ఇక్కడ మనకు మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చిన జాబ్ రోల్లోనే మనకు వర్క్ ఏముంటుంది అనేది మ్యాక్సిమం అర్థమైపోయింది. ఇక్కడ ఎంట్రీ లెవెల్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి మనం డాటా ప్రొవైడ్ చేస్తుంటారు. అంటే ఈ కంపెనీ వాళ్ళు డాటా ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక్కడ మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇలా డిఫరెంట్గా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్స్కి మనం రేటింగ్ అనేది సెట్ చేయాలి. అంటే సపోజ్ ఈరోజు ఉన్న ప్రోడక్ట్ రేట్ రేపు ఉండదు, అలాగే రేపున్న ప్రోడక్ట్ ఎల్లుండి ఉండదు. ఆ ప్రోడక్ట్ రేట్ సెట్ చేయాలి. అలాగే రేటింగ్ కూడా ఇవ్వాలి. అంటే కింద 5 స్టార్ కావచ్చు, 3 స్టార్ కావచ్చు, 2 స్టార్ కావచ్చు. మనం ఇచ్చిన ప్రోడక్ట్ ఈరోజు ఏ విధంగా వర్క్ అయింది, ఏ విధంగా సెల్ అయింది, ఎంతమంది కొన్నారు, దాన్ని బట్టి మనం ఒక రేటింగ్ అనేది సెట్ చేస్తూ ఉండాలి. మనకు జాబ్ రోల్ అనేది ఇంతే సింపుల్గా ఉంటుంది. బట్ దీనికోసం అప్లై చేసుకునే వాళ్ళకి చెప్పాను కదా, ఎనీ ఇంటర్మీడియట్, ఎనీ డిగ్రీ, ఎనీ డిప్లొమా, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనం శాలరీ చూసుకుంటే ఎవ్రీ అవర్కి $5 అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం దాన్ని చూసుకుంటే 400 అబౌవ్, అంటే మంత్లీ 12,000 to 15,000 వరకు అయితే శాలరీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ జాబ్ రోల్ ఈ విధంగా ఉంది. దీనికోసం అప్లై చేసుకోవడానికి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, ఫుల్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ గైడ్లైన్స్ టు కండక్ట్ రీసెర్చ్ అండ్ ఈ కామర్స్ డేటా. ఫ్రెండ్స్, మనకి ఈ కామర్స్ డేటా అంటే మనకు గూగుల్ వెబ్సైట్లో కొన్ని వెబ్సైట్ తెలిసి ఉండాలి. ఆ వెబ్సైట్స్ యూజ్ చేసి మనం వర్క్ చేయగలగాలి అని చెప్తున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి గుడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. ఇమ్మీడియట్గా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇక్కడ చూసుకోండి, స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ ఇచ్చేసారు, ఆన్గోయింగ్ అని. ఇక్కడ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ దిస్ క్వాలిఫికేషన్ ప్రాసెస్. ఇక్కడ 5 to 15 hours వీక్లీ, సెట్ యువర్ ఓన్ షెడ్యూల్ అని చెప్తున్నారు. ఇక్కడ అప్లై చేసుకోవాలనుకుని చూసుకోండి, ఎంప్లాయీ టైప్ ఫ్రీలాన్సర్, ఇండిపెండెంట్ కాంట్రాక్ట్, ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకునే విధంగా రిమోట్ జాబ్. ఇక్కడ చెప్పాను కదా, పే రేట్ $5 per hour, ఎవ్రీ per hour అని. ఇక్కడ అప్లై చేసుకునే వాళ్ళు చూసుకోండి, ఒక్కసారి మొత్తం మీరు చూసుకోండి. ఇక్కడ చూసుకోండి, ఎక్సలెంట్ ఆన్లైన్ రీసెర్చ్ స్కిల్స్ ఉండాలి, అటెన్షన్ టు డీటెయిల్స్ ఉండాలి, పర్ఫార్మింగ్ త్రూ ఆన్సర్స్ డ్యూరింగ్ అలైటెడ్ టైం, వర్కింగ్ విత్ ఇన్ షార్ట్ త్రూ అంటున్నారు. ఈ విధంగా మొత్తం చెక్ చేసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి అయితే మీరు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, మనకు ముందు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అడుగుతున్నాడు, అది పెద్దగా అవసరం లేదు. రెజ్యూమ్ అయితే అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఫుల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ ఏదైనా ఇచ్చేయండి. అలాగే లింక్డ్ఇన్ యూఆర్ఎల్ అడుగుతున్నారు, అది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూసుకోండి, హౌ డిడ్ యూ కమ్ అక్రాస్ దిస్ జాబ్ ఆపర్చునిటీ, ప్లీజ్ ఎట్ యువర్ నోస్ వేర్ యూ ఫౌండ్ అవర్ జాబ్ దట్ లెట్ టు అప్లై దిస్ జాబ్ విత్ అస్ అంటున్నారు. దానికి ఇచ్చేసి ఇక్కడ కంట్రీ, బోర్న్, అలాగే కరెంట్లీ లైవ్. ఇక్కడ చూసుకోండి, కరెంట్ కంట్రీ అంటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో అది ఇచ్చేసి ఇక్కడ అడిషనల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇవన్నీ ఇచ్చేసి మీరు ఇచ్చేసిన తర్వాత కింది స్క్రోల్ చేసి ఈ విధంగా అయితే మొత్తం అప్లై చేసుకుని ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేశారంటే ఒక మెయిల్ ద్వారా అయితే ఎక్స్పెక్టేషన్ మిషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కామెంట్ బాక్స్లో పిన్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఎవరీ జాబ్ రోల్ మీకు వెంటనే రిప్లై అయితే రాదు, ఎందుకంటే టైం ఉంటుంది. ఆ టైంకు వాళ్ళు ఇన్ని రోజులు అప్లై డేట్ టైంని పెట్టింటారు. ఆ అప్లై డేట్ అయిపోయిన తర్వాత మీకు కాస్త టైం తీసుకుని మీకు రిప్లై అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ కంపల్సరీ అయితే డైలీ మెయిల్లో అయితే మెసేజ్ చెక్ చేస్తూ ఉండండి, కంపల్సరీ అయితే రిప్లై వస్తుంది. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.